హాయ్ అండి. సోపే కదా అని చెప్పి వీడియో అయితే స్కిప్ చేయబాకండి. మనకి ఇంక ఈ సమ్మర్ వచ్చేసింది కదా, స్కిన్ అనేది బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. దానికి రకరకాల రెమెడీస్ వాడుతూ ఉంటాం కదా. నేనైతే మొన్న టీవీలో మంతెన సత్యనారాయణ రాజు గారు మనకి టిప్స్ అనేవి స్కిన్ బాగుండేదానికి న్యాచురల్గా టిప్స్ అనేవి చెప్తూ ఉంటారు కదా, దాంట్లో అయితే చూశానండి. బీట్రూటు కలబందతోటి ఆయన అయితే ఒక మంచి టిప్ చెప్పారు. అదైతే చాలా బాగుందండి. బీట్రూటు కలబంద రెండు కూడా స్కిన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. మచ్చలు తగ్గేదానికైనా, స్కిన్ ట్యాన్ రిమూవ్ అయ్యేదానికి, మనకేమైనా మొటిమలు మచ్చలు అలాంటివి వస్తాయి కదా, అవి తగ్గేదానికి అన్నిటికి కూడా బాగుంటాయి. నేను సరేలే అవునా కాదా అని నెట్లో కూడా ఒకసారి సెర్చ్ చేసి చూశాను. దాంట్లో కూడా మనకి ఈ కలబెంద, ఇంకా అదే అలోవెరా, ఇంకా బీట్రూట్ ఉంది కదా, రెండు కూడా స్కిన్కి చాలా మంచిదని చూపించింది. సరేనని చెప్పి నేనైతే ట్రై చేశాను. ఏం లేదండి, ఇంట్లో అలోవెరా ఉంటుంది కదా, అటు ఇటు మనకి ముళ్ళులా ఉండేవి పైనుండే స్కిన్ను తీసేసి లోపల ఉండే వైట్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళు ఫేస్ ప్యాక్ వరకు చూపించారు. ఫేస్ ప్యాక్ అంటే మనం డైలీ చేసుకోలేం కదా, అందుకని అయితే నేను సోపుల్ని రెడీ చేసుకున్నానండి. సోప్ అనుకోండి మనం డైలీ స్నానం చేసేదానికి వాడతాం కాబట్టి ఇంకా డైలీ వాడుకున్నట్టు ఉంటుంది. ఇంకా ఫేస్ ప్యాక్లు అలాంటివి వేసుకోకపోయినా పర్లేదు కదా, అందుకని ఇలా అయితే ట్రై చేశానండి నేను. ఫస్ట్ కలబంద గుజ్జు వేసేసాను కదా, ఇప్పుడు బీట్రూట్ అనేది ఇలా ఒక చిన్న పీస్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఆ బీట్రూట్ కూడా దీంట్లో మిక్సీ కప్పులో వేసేసుకున్నాను. ఒక స్కిన్ ఏమీ తీయలేదు, ఎందుకంటే మనం ఎలాగూ వడకట్టుకుంటాం కదా అని స్కిన్ అయితే తీయలేదు. శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసేసి మిక్సీ కప్పులో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని దాంట్లో ఉండే వాటర్ లాగా వస్తుంది కదా, అదంతా తీసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా మనం ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15-20 నిమిషాలు ఉంచేసుకొని చల్లని నీటితో కడుక్కుంటే సరిపోతుంది. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే స్కిన్ ట్యాన్ తగ్గుతుంది. కళ్ళ చుట్టూ మనకి డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా ఎండ వల్ల, అవి తగ్గుతాయి. ఇంకా వేడి వల్ల ఏంటంటే మొటిమలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయండి, అవి కూడా బాగా తగ్గుతాయంట. ఇవన్నీ తగ్గించుకునేదానికి మనం 100,000 పోసేసి రకరకాల ప్రోడక్ట్స్ తెచ్చి వాడుతూ ఉంటాము. ఇలాంటి సింపుల్ రెమెడీస్ అనుకోండి, ఇంకా అవి మనకి స్కిన్ మీద రియాక్షన్ లాంటివి ఇవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే కెమికల్ ఏం లేదు కదా దీంట్లో. మనం ఏవైనా ప్రోడక్ట్స్ తెచ్చి వాడుకున్నాం అనుకోండి, అవి పడకపోతే మళ్ళీ స్కిన్ ఎలర్జీస్ అవి వస్తాయి. ఇవైతే ఏం ప్రాబ్లం లేదు కదా. ఒక్కసారి సోప్ బేస్ తెప్పించుకొని ఇంట్లో పెట్టేసుకోండి. ఇలాంటి సోపులన్నీ మనం చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇద్దండి, ఇలా అయితే వాటర్ అంతా సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పైన పల్పు వచ్చింది కదా, దాన్ని కూడా పడేయలేదు. దాంట్లో కొంచెం బియ్యం పిండి కలుపుకొని మనం స్క్రబ్ లాగా ఫేస్కి కానీ చేతులకు కానీ అంతా రుద్దేసుకున్నామంటే మనకి స్కిన్ మీద డెడ్ సెల్స్ అని ఉంటాయి కదా, అంటే మట్టి అలాంటివి, అవి బాగా పోతాయి. అందుకని దాన్ని పక్కన పెట్టేశాను. ఇది ఆన్లైన్లో తెప్పించానండి సోప్ బేసు. ఇది నార్మల్ సోప్ బేసు. వీటిల్లోనే మనకు రకరకాలు దొరుకుతాయి. గోట్ మిల్క్, కౌ మిల్క్ ఇలాంటివి రకరకాలు దొరుకుతాయి. ఇది నార్మల్ది, అంటే ఇందులో ఏం మిక్స్ అయ్యి ఉండదు, జస్ట్ సోప్ మాత్రమే ఉంటుంది. కోకోనట్ ఆయిల్, సోపు మిక్స్ చేసి ఉంటుంది దీంట్లో. ఇది కలిపేసుకోవాలి. మీకు సోపులు తయారు చేయడం తెలుసుంటే మాత్రం ఇదేం పెద్ద ప్రాసెస్ కాదండి, లేకపోయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా చేసుకోవచ్చు అండి. వాటర్ పెట్టేసుకోండి, పైన ఈ బౌల్ పెట్టేస్తే ఆవిరికి మనకి పైన ఉండే సోప్ అంతా చక్కగా ఇలా కరిగిపోతుంది. ఇది కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి వడకట్టి పెట్టుకున్నాం కదా, అది ఇందులో కలిపేసుకోవాలి. ఈ సోపులనే కాదు, మనం ఏవి తయారు చేసుకున్నా సరే సేమ్ ప్రాసెస్. మన ఛానల్లో అయితే ఆల్రెడీ చాలా రకాల సోపులను అయితే ఇంతకుముందు నేను ప్రిపేర్ చేసి పెట్టున్నానండి. అవి కావాలంటే ఒకసారి ఛానల్ని చెక్ చేస్తే మీకు వీడియోస్ అయితే ఉంటాయి. మీకు కావాలంటే ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇలాంటి మౌల్డ్ ఒకటి తెచ్చి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైతే చేసేసుకోవచ్చండి. ఈ ఒంటి సోపులే కాదు, బట్టల సోపులైనా సరే, మనం డిష్ వాష్ చేసుకునేదానికి సోపులైనా ఏవైనా ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికి వేరే మౌల్డ్ ఉంటుందండి, అంటే వేరే సోప్ బేస్ ఉంటుంది, అది తెచ్చుకుంటే అవి చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇప్పుడు మనకి ఆన్లైనే దొరుకుతున్నాయి. నేనైతే ఇది అమెజాన్లో తెప్పించానండి, చాలా రోజులు అయిపోయింది ఇది తెప్పించి. ఈ లిక్విడ్ అంతా మనం కరగబెట్టుకున్నాం కదా, ఇదంతా దీంట్లో పోసేసుకొని 1 గంట పక్కన పెట్టేసేయండి. ఇదండి ఎంత సింపుల్గా సోపులు అనేవి వచ్చేసాయో. ఒక 1 అవర్ కానీ పెట్టేసుకున్నామంటే చక్కగా సోపులు అనేవి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా కెమికల్స్ ఏమి ఉండవు. మీరు కూడా కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి సోపులు అయితే. నేను మంచి స్మెల్ వచ్చేదానికి కొద్దిగా పర్ఫ్యూమ్ కూడా కలిపేశాను. ఆ వీడియో అయితే కొంచెం కట్ అయింది, కాకపోతే సోపులు అయితే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.